హలో అందరికీ. మీలో ఎంతమందికి తెలుసు నిన్న చాలా పవర్ఫుల్ డే అని? మీరు ఎప్పుడైనా బడా మంగళవార్ గురించి విన్నారా? బడా మంగళవార్ అంటే 8 ట్యూస్డేస్. ఎవ్రీ ఇయర్ బడా మంగళ్ అనేది 4 to 5 ట్యూస్డేస్ వస్తే ఈ ఇయర్ మాత్రం మనకి 8 ట్యూస్డేస్ వచ్చాయి, అది కూడా 19 years తర్వాత. అందుకే ఈ ఇయర్ బడా మంగళవార్ చాలా స్పెషల్ అండ్ చాలా పవర్ఫుల్ అంట. ఇది ఎక్కువగా నార్త్ సైడ్ సెలబ్రేట్ చేసుకుంటారు, అందుకే నాకు పెద్దగా దీని గురించి తెలీదు అండ్ నేను ఎప్పుడు వినలేదు కూడా. కానీ ఈ ఇయర్ మొదటి బడా మంగళ్ May 5th అయితే కరెక్ట్గా May 4th నైట్ నేను ఈ పవిత్రమైన 8 మంగళవారాల గురించి తెలుసుకున్నాను. ఎప్పటి నుంచో హనుమాన్ సంకల్పం స్టార్ట్ చేద్దామని అనుకుంటున్న నేను ఈ 8 పవర్ఫుల్ డేస్ గురించి తెలుసుకున్నాక బడా మంగళవార్ స్టార్ట్ చేయాలి అని అనిపించింది. సో స్టార్ట్ చేసేసా. నాకు ఎక్కువగా దీని గురించి తెలియకపోయినా మెల్లమెల్లగా అన్నీ తెలుసుకుంటూ భక్తితో శ్రద్ధతో స్టార్ట్ చేసిన సంకల్పమే ఈ బడా మంగళవార్. పొద్దున్నే లేచి పూజ చేసుకొని హనుమాన్ చాలీసా చదువుకొని గుడికి వెళ్ళి ఇంటికి వచ్చేసి ఇంకా వర్క్ స్టార్ట్ చేసుకున్నాను. ఎంత ఫాస్టింగ్ అయినా సమ్మర్ కాబట్టి బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా డే మొత్తం వాటర్ తాగుతూనే ఉన్నాను. ఈవినింగ్ నా వర్క్ ఫినిష్ చేసేసుకొని దేవుడికి మొక్కుకొని ఫాస్టింగ్ వదిలేశాను. ఫాస్టింగ్ వదిలేశాక ఫ్రూట్స్ ఇంకా లైట్గా ఫుడ్ తినేసి నా డేని ఎంజాయ్ చేసుకున్నాను. ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ తర్వాత నేను ఈరోజు ఫాస్టింగ్ ఉండడం వల్ల కొంచెం కష్టంగానే అనిపించింది. బట్ పొద్దున్నే లేచి గుడికి వెళ్ళడం వల్ల మైండ్ చాలా రిఫ్రెషింగ్గా అండ్ డే మొత్తం చాలా పీస్ఫుల్గా ఉండింది. కానీ ఈ ఇయర్ బడా మంగళవార్ అసలు 8 ట్యూస్డేస్ ఎందుకు వచ్చాయి, అసలు ఈ ఇయర్ ఎందుకు స్పెషల్ అండ్ ఈ బడా మంగళవార్ గురించి ఇంకా తెలుసుకొని మీకు నెక్స్ట్ ట్యూస్డే చెప్తాను. అంటిల్ దెన్, జై శ్రీరామ్, జై హనుమాన్.